హలో గైస్, వెల్కమ్ టు పర్సంటేజెస్ పార్ట్ 3. ఓకే, సో ఈ వీడియోలో నేను రాసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఇలాంటివి ఎగ్జామ్లో ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? క్వశ్చన్ చూసే కంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. ఓకే, మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది నేర్చుకుంటారు కదా, అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది అనుకోండి. సో ప్లీజ్ షేర్ చేస్తారా? ఇంకా ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. ఎక్స్ సెక్యూర్స్ 58% ఆఫ్ మార్క్స్. ఏదో ఎగ్జామ్ అంట, ఆ ఎగ్జామ్లో ఎక్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 58% వచ్చినాయి అంట. ఓకే, వైకి ఎన్ని వచ్చినాయి చూద్దామా? వై సెక్యూర్స్ 105 మార్క్స్ లెస్ దెన్ ఎక్స్. వైకి ఎక్స్ కంటే 105 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంట. ఓకే, సో మనం ఒకటి రాసుకోవచ్చు, వైకి ఎక్స్ కంటే 105 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఈ క్వశ్చన్ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. వై సెక్యూర్స్ 105 మార్క్స్ లెస్ దెన్ ఎక్స్. ఎక్స్ కంటే 105 మార్క్స్ తక్కువ వచ్చినాయి ఎవరికి? వైకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ వర్ 700. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంటి? ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అని అర్థం. అంటే ఇప్పుడు 700కి ఎగ్జామ్ పెట్టి 700 కదా మ్యాక్సిమం మార్క్స్, దానికన్నా ఎక్కువైతే మనం తెచ్చుకోలేము కదా. సో ఎగ్జామ్ ఎంతకు పెట్టిండ్రంట? 700కి పెట్టిండు. మరి వై స్కోర్ ఎంత అని అడిగిండు. చాలా ఈజీ చూడండి. మ్యాక్సిమం మార్క్స్ 700, ఎక్స్కి అందుట్లో 58% వచ్చినాయి కదా. మ్యాక్సిమం మార్క్స్ అన్నా ఒకటే, వాడు కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇస్తాడు. సో ఎక్స్ 58% వచ్చినాయి కాబట్టి ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 58% ఆఫ్ మార్క్స్. ఓకేనా? ఎక్స్కి 58% వచ్చినాయి మార్క్స్ అంటే 58 బై పర్సెంటేజ్ సింబల్ అంటే ఏం చెప్పినా బై 100. ఆఫ్ అంటే ఇంటూ మార్క్స్ ఎన్ని? మ్యాక్సిమం మార్క్స్ 700. 0 0 0 0 క్యాన్సల్. 58 ఇంటూ 7. 7 8 56, 7 7 7 5 30 40. ఎంత? ఎక్స్కి 406 మార్క్స్ వచ్చినాయి అంట. ఓకే, సో మరి ఇప్పుడు వైకి ఎన్ని వచ్చినట్టు? సో వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 105 కదా ఫస్ట్ ఈక్వేషన్. సో వై ఈక్వల్ టు 406 మైనస్ 105. ఓకే, అంటే వై ఈక్వల్ టు 301. వైకి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అన్నమాట 700కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామ్ 36% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ టు పాస్. అంటే ఏదో ఎగ్జామ్ అంట, ఆ మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వలేదు కానీ ఆ మ్యాక్సిమం మార్క్స్కి 36% వస్తే చాలు పాస్ అవ్వచ్చు అంట. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఏ స్టూడెంట్ గాట్ 198 మార్క్స్ అండ్ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 36 మార్క్స్. అంటే ఎవరో స్టూడెంట్కి 198 మార్క్స్ వచ్చినాయంట, అతన్ని ఫెయిల్ అని, ఆ స్టూడెంట్ని ఫెయిల్ అని డిక్లేర్ చేసిండ్రు. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయింది ఆయన? బై 36 మార్క్స్. బై 36 అంటే ఏంటి? 36 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. అంటే వాడికి 36 మార్క్స్ ఎక్కువ వస్తే వాడు పాస్ అయ్యేవాడు కదా. సో ఫస్ట్ మనం వాడికి వచ్చిన మార్క్స్ వాడికి ఎంత తక్కువ వచ్చినాయి? సో వాడికి వచ్చిన మార్క్స్ 198 కదా. వాడికి ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి? పాస్ అవ్వడానికి 36 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఒకవేళ వాడికి 36 మార్క్స్ ఇంకెక్కువ వచ్చింటే వాడు పాస్ అయ్యేవాడు కదా. సో అదే ఇప్పుడు వాడికి ఈ 36 మార్క్స్ ఎక్కువ వచ్చింటే వాడికి కరెక్ట్ పాస్ మార్క్స్ వచ్చేవి కదా. వచ్చింటే కరెక్ట్ పాస్ మార్క్స్ వచ్చేవి. అవునా? ఇదివరకు అర్థమైందా? నెక్స్ట్ ఇవి రెండు అడిషన్ చేద్దామా ఇప్పుడు? 198 ప్లస్ 36 134. 134 అయితే 234. 234. plus 36 14 10
234 ఈక్వల్ టు పాస్ మార్క్స్. వాడు పాస్ మార్క్స్ గురించి క్వశ్చన్లో ఒక లైన్ ఇచ్చిండు, 36% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ టు పాస్ కదా, అంటే 36% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ కదా. పాస్ మార్క్స్ అంటే ఎంత? 36% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ రాసుకున్నాం. అదే రాసుకున్నాం ఏమని, వాడికి 198 వచ్చినాయి, 36 మార్క్స్తోనే ఫెయిల్ అయిపోయింది కదా, యాడ్ చేస్తే వాడు పాస్ అయిపోతాడు. ఎన్ని మార్క్స్ వస్తాయి? మినిమం పాస్ మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు 234 ఈక్వల్ టు 36/100 ఇంటూ ఆ మ్యాక్సిమం మార్క్స్ని m అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? m ఈక్వల్ టు సో ఇప్పుడు m ఇక్కడే ఉంచేసి ఇది మొత్తం ఇంతలో తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఏమవుతుంది? 100 ఇంటూ 234/36 ఈక్వల్ టు m. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 36/100 ఉంది కదా, యూజర్ సైడ్ పంపించేద్దాం దాన్ని. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 100 పైనకి వస్తుంది, 36 కిందికి వస్తుంది. ఈక్వాలిటీ కాజల్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే 100 పైనకి వస్తుంది కదా, 100 ఇంటూ 234/36 కిందికి వస్తుంది ఈక్వల్ టు m. 4 9s 425s 9 1s 926. సో ఇప్పుడు m is equals to 25 into 26 ఏమవుతుంది? m ఈక్వల్ టు 650. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 650. ఇక్కడ మనకు కావాల్సిన ఐడియా ఏంటంటే వాడు ఫెయిల్ అయిపోయింది కదా, వాడికి 36 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాడు. ఆ చిన్న ఐడియా వస్తే చాలు, మనం అడిషన్ చేసేసి పాస్ మార్క్స్కి ఈక్వల్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇంకో మంచి క్వశ్చన్. సో ఇందాక అంటే పార్ట్ 2లో మనం ఒక ఒక క్వశ్చన్ చేసాం కదా, పడేసిన ఆరెంజెస్ ఎంత పర్సెంట్ అని. సో అలాంటిదే కొంచెం మళ్ళీ అలా కాదు, కొంచెం వేరేలా ఉంటుంది. ఎలా అంటే వాడు క్వశ్చన్ వర్డ్స్లోనే ఇస్తాడు, నేను దాన్ని షార్ట్ చేసి ఇలా రాశాను. ధీరజ్ ఇన్కమ్ ఎంతో తెలీదు, కానీ అందుట్లో 30% పెట్రోల్, 70% ఏమో 30% మొత్తం పెట్రోల్ పెట్టేశాడంట. ఆ రిమైనింగ్ 70%లో 25% హౌస్ రెంట్, 75% ఫుడ్. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 70%లో 25% ఆఫ్ 70 వేసుకోం మనం, డైరెక్ట్ 70 నుంచి ఇక్కడ 70 నుంచి 25% తీసేస్తాం. ఏమవుతుంది అప్పుడు? 70కి వెళ్ళి 25 తీసేస్తే 45 ఉంటుంది కదా, 45 అక్కడ వేసుకుంటాం. సో అది మనం చేసే మిస్టేక్. వాడు ఏమంటాడు? 30% పెట్రోల్కి వెళ్ళిపోతే రిమైనింగ్ 70% ఉంటుంది, ఆ రిమైనింగ్లో 25% హౌస్ రెంట్ అంటాడు. మనం తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం ప్రాబ్లం మొత్తం పోతుంది. ఓకే, మిగిలిన దానిలో 25%. ఓకే, సో 25% ఆఫ్ 70% హౌస్ రెంట్, 25% పోతే 75% ఉంటుంది కదా. సో ఆ 75% ఆఫ్ 70% ఫుడ్, 70% ఏదైతే క్యాష్ మిగిలిందో అందులో 25% హౌస్ రెంట్ కంట, 75% ఫుడ్ కంట. ఒకవేళ తను పెట్రోల్కి 300 పెడితే హౌస్ రెంట్కి ఎంత పెడతాడు? ఓకే, సో ఫస్ట్ ఇన్కమ్ ఎంతో మనకు తెలియదు కదా, ఇన్కమ్ ఈక్వల్ టు IN అని పెడతాం. ఓకే, వాడు ఏమన్నాడు? 30% ఆఫ్ ఇన్కమ్ ఈక్వల్ టు 300 అంటున్నాడు. వాడే ఇచ్చిండు పెట్రోల్ పైన 300 పెడతాడు అని. సో 30% ఆఫ్ ఇన్కమ్ ఈక్వల్ టు 300 అంటే ఏంటి? 30/100 ఇంటూ ఇన్కమ్ తెలియదు కాబట్టి ఇన్ ఈక్వల్ టు 300. అప్పుడు ఏమవుతుంది? ఇన్ ఈక్వల్ టు 300 ఇంటూ ఈ 30/100 అవతలకి వెళ్తే రివర్స్ అవుతుంది. సో 100/30, 30 1s 30 10s. ఓకే, సో అప్పుడు వాడి ఇన్కమ్ ఎంత అంట?
1000 rupees. వీడి ఇన్కమ్ 1000 rupees. గ్రేట్. సో ఈ 1000 రూపీస్లో 300 పెట్రోల్కి అయిపోతే ఎంత మిగులుతుంది? 70% అంటే, సో ఇప్పుడు 70% కదా, 70% అంటే ఈ 1000లో 300 అయిపోతుంది. 1000 మైనస్ 300 అంటే ప్రజెంట్ ఇప్పుడు వాడిది 700 కదా. పెట్రోల్ తీసేసిన తర్వాత వాడి దగ్గర మిగిలింది 700. అందుట్లో వాడు హౌస్ రెంట్కి ఎంత పే చేస్తున్నాడు? 25% ఆఫ్ 70%. నీకు ఇప్పుడు 70% వచ్చిందా? ఇందులో 25% అంటే 25% ఆఫ్ 700 అంటే 25/100 ఇంటూ 700. 2 0లు క్యాన్సల్. ఏమవుతుంది? 25 ఇంటూ 7. 7 5 35, 7 to 40, 175. వాడి హౌస్ రెంట్ 175 రూపీస్. నిజంగా అట్లా వస్తే ఎంత బాగుంటుంది కదా హౌస్ రెంట్ 175 రూపీస్కి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. జస్ట్ వాడు చూడండి 70%లో 25% అన్నాడు. 70% ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 1000 వచ్చింది. అందులో మళ్ళీ 25% చేస్తే 175 వచ్చింది. ఈజీ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంకొక మంచి క్వశ్చన్ కానీ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు 150. ఈ వరకు బాగానే ఉంది. ఇఫ్ బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్, if boys equal to x, then number of girls becomes x% of the total students. ఈ లైన్ దగ్గరనే మొత్తం కన్ఫ్యూజన్. ఓకేనా, కొంచెం కూల్గా ఉందాం. సో ఫస్ట్ మనం ఈ లైన్ సరిగా అర్థం చేసుకుందాం. ఓకే, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు 150 కదా. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు 150. సో ఇప్పుడు బాయ్స్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, బాయ్స్ ప్లస్లో ఎక్స్ రాసుకుంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? గర్ల్స్ ఈక్వల్ టు 150 మైనస్ ఎక్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. బాయ్స్ని తీసేస్తే మన గర్ల్స్ ఎంతమంది ఉన్నారు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఒకవేళ బాయ్స్ ఎక్స్ అయితే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ బికమ్స్ x% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్. గర్ల్స్ అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ బికమ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 150 మైనస్ ఎక్స్ బికమ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ బికమ్స్ అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమొచ్చింది మనకు? 150 మైనస్ ఎక్స్ కదా. సో బికమ్స్ x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. x% ఆఫ్ 150, x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అంటే x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అంటే ఏంటి? 150. అదే రాసుకున్నాం. ఓకే, ఒకవేళ బాయ్స్ ఎక్స్ అయితే గర్ల్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బికమ్స్, కాబట్టి 150 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. మొత్తం స్టూడెంట్స్లో x%. బాయ్స్ ఎక్స్ అయితే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. అదే రాసుకున్నా. ఓకే, గర్ల్స్ ఈక్వల్ టు x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 150 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు x/100 ఇంటూ 150. ఓకే, మనం జీరోస్ క్యాన్సిల్ చేసుకుందాం. 5 3s 5 2s. ఏమవుతుంది ఇప్పుడు? ఇది 150 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఉంది, అక్కడ రాసుకున్నామా. నెక్స్ట్ ఏం ఉంది? 3x/2. ఓకే, x ఇంటూ 3 అన్న 3x అన్న ఒకటే కదా. సో 3x/2. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ని అవతల పంపిద్దాం. 150 ఈక్వల్ టు 3x/2 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండుకి 1కి ఇంకా 2కి ఎల్సిఎం తీద్దాం. 150 ఈక్వల్ టు 3/2x ప్లస్ 2x. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ ఎక్స్ 2x. సో ఇప్పుడు ఈ 2 యువతలకి వస్తుంది. 2 ఇంటూ 150 ఈక్వల్ టు 3x ప్లస్ 2x ఎంత? 5x. 2 ఇంటూ 150 అంటే 300 ఈక్వల్ టు 5x. ఇప్పుడు ఈ 5 ఏం చేస్తుంది? యువతల సైడ్ వస్తుంది. 300/5 ఈక్వల్ టు x. 5 1s 5 60s. సో
60 ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ఉల్టా రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 60. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 60. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉన్నట్టు, 60. ఎక్స్ అంటే బాయ్స్ అనుకున్నాం కదా. సో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, 60 బాయ్స్ ఉన్నారు. దీనికి లాజిక్ మొత్తం ఈ స్టేట్మెంట్ రాసుకోవడం ఉంటుంది. ఫస్ట్ బాయ్స్ని ఎక్స్ అనుకున్నప్పుడు గర్ల్స్ 150 మైనస్ ఎక్స్ అవుతారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, చూడడానికి కొంచెం భయం అవుతుంది కదా. 50 అంటున్నాడు, 87.5 అంటున్నాడు, 55.55 అంటున్నాడు. సో నేను ఈ పర్సంటేజెస్ స్టార్టింగ్ పార్ట్లో ఒకటి చెప్పిన, ఇలా పర్సంటేజెస్ వస్తే వాటిని ఫ్రాక్షన్స్లో రాసుకోవచ్చు అని. సో ఇప్పుడు అవే వాడాలన్నమాట. 50% అంటే ఎంత, 1/2. హాఫ్ అంటే ఇంటూ. 87.5 అంటే ఎంత, 7/8. 55.55 అంటే చెప్పిన నేను 9 సిరీస్ ట్రిక్ చెప్పిన. సో 5/9, 5 ఉంది కాబట్టి 5/9. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది, 7 5 35/2 8 16 16 9 126. సో 126 సారీ 124 సారీ 144. 69 144. ఓకే, సో ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట. లేకపోతే నువ్వు మళ్ళీ వాటి అన్నిటినీ 50/100 ఇంటూ 87.5/100 ఇంటూ 55.55/100 వేసుకున్నాం అనుకో, పెద్దగా అయిపోతుంది. సో నేను ఆ ఫ్రాక్షన్స్ ఎందుకు చెప్పిన అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయనే చెప్పిన. ఓకే, మీకు ఎగ్జామ్లో ఎలా వస్తుందని ఒక క్వశ్చన్ చెప్దామని ఈ క్వశ్చన్ రాశాను. సో నెక్స్ట్ మళ్ళీ మనం వర్డ్ ప్రాబ్లమ్స్కి కంటిన్యూ అయిపోదాం. ఓకే, సో పార్ట్ 3లో ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఏమని చూద్దామా, ఏ పర్సన్ హూ గాట్ 86% ఆఫ్ ఓట్స్ వన్ బై ఎ మెజారిటీ ఆఫ్ 576 ఓట్స్. అంటే గెలిచిన ఆయనకు 86% ఆఫ్ ద ఓట్స్ పడ్డాయంట. ఎంత మెజారిటీతో గెలిచిండు, 576 ఓట్స్తో గెలిచిండు. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, మొత్తానికి ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి అని అడుగుతున్నారు. సో అది ఎలా చెప్పొచ్చు, సో ఎన్ని ఓట్స్ పోల్ అయినా అంటే మనం ఏమనుకున్నాం, 100%. ఎప్పుడన్నా 100తోనే మనం పోల్చుకుంటాం కదా. 86%, ఏకేమో ఏబి అని పేరు పెట్టుకుందాం. ఏకేమో 86% వచ్చింది, 86% ఓట్స్ పోల్ అయినాయి. ఏకి 86% ఓట్స్ పోల్ అయితే బీకి ఎన్ని పోల్ అవుతాయి, 14% పోల్ అవుతాయి. అంతే కదా, 100లో 86% తనకు పోల్ అయితే బీకి 14. 100 మైనస్ 86 చేస్తే 14%. సో బీకి 14% పోల్ అయినట్టు. సో ఈయనకు మెజారిటీ ఎంత, 576. ఓకే, అంటే ఏకి బీకి డిఫరెన్స్ ఎంత, 576. ఓకే, అంటే మనం ఓట్స్ని ఎక్స్ అనుకుందామా కొని, ఈ 100% ఓకే, కానీ ఎన్ని ఓట్స్ పోల్ అయినాయో దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా, అందులో 86% ఏమో ఏకి పోల్ అయినాయి, 14% ఏమో బీకి పోల్ అయినాయి. సో ఇప్పుడు బి పైన ఏ ఎంత మెజారిటీతో గెలిచింది, 576 మెజారిటీతో గెలిచింది. మెజారిటీ అంటే ఏంటి, ఎక్కువ కదా. అంటే 86% ఆఫ్ ఎక్స్ మైనస్ 14% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 576. ఈ స్టెప్ అర్థమైందా. ఏ బి కన్నా 576 మెజారిటీతో గెలిచిండు కదా, అందుకని ఏ నుంచి బీని తీసేసి ఎన్ని వస్తాయి, 576 వస్తాయి కదా. ఏకి ఎక్కువ ఉన్నాయి, అందుకని ఏ నుంచి బీని తీసేస్తున్నాం. ఓకే, ఏ ఎంత, 86% ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి, మొత్తం నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. ఓకే, మొత్తం నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ నుంచి మనం ఏకి 86% వచ్చింది, బీకి 14% వచ్చింది. ఏ నుంచి బీని తీసేస్తే మనకు మెజారిటీ వస్తుంది. ఓకే, ఏకి ఎక్కువ వచ్చినాయి కదా, అందుకని ఏ నుంచి బీని తీయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి, 86/100 ఇంటూ ఎక్స్ మైనస్ 14/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 576. సో ఇక్కడ డినామినేటర్ 100 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 100 ఉంది. అంటే రెండుకి ఎల్సిఎం డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, 86x మైనస్ 14x
86x minus 14x by 100 equal to 576. ఓకే, 100 డినామినేటర్ కామన్ చేసినాం, 86x minus 14x అదే రాసుకున్నాం. ఇక్కడ సైడ్ 576 ఉంది కాబట్టి రైట్ సైడ్ అదే రాసుకున్నాం. ఏమవుతుంది 72x by 100 equal to 576. x equal to ఈ ఫ్రాక్షన్ అవతలకి వెళ్తే ఏమవుతుందని చెప్పిన రివర్స్ అవుతుంది. 576 into 100 by 72. చూసే పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి అనుకుంటున్నా. ఒకసారి మనం 12 టేబుల్లో ట్రై చేసి చూద్దాం. ఓకేనా, 12 ఎందుకు కానీ 4 జాలే అంటారా, 4తో చేద్దాం అట్లయితే. సో 4 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది? 4 1 4, 4 8 32, 4 1 4, 4 4 16, 4 4 16, 18 144. మళ్ళీ ఇది మనం 3 టేబుల్లో లేకపోతే 9 టేబుల్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 18 144 9 టేబుల్లో డివైడ్ అవుతాయి. 9 2 18, 9 1 9, 9 6 54. సో 2 1 2 8 అంటే ఇప్పుడు 8 into 100. x ఈక్వల్ టు ఏం మిగిలింది? 8 into 100, 800. అంటే మొత్తం 800 ఓట్స్ పోల్ అయితే ఏకి అందులో 86% వచ్చినాయి, బీకి ఏమో 14% వచ్చినాయి. అందుకని ఏకి 576 మెజారిటీ వచ్చింది. ఓకేనా, జస్ట్ ఏ కన్నా బి ఎంత ఎక్కువ మెజారిటీ వాడే ఇచ్చింది, అందుకని ఏ నుంచి బిని తీసేసినాం. ఓకేనా, సింపుల్ లాజిక్. ఈ పార్ట్లో చెప్పిన క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉంటాయి, కానీ ఇలాంటివే వాడు ఎక్కువగా అడుగుతాడు. ఎలా అంటే పర్సంటేజెస్ పైన ప్రతిదీ హార్డ్గా ఏమి ఇవ్వడు, ఏదో 1 2 హార్డ్గా ఇస్తాడు. మిగతా మొత్తం ఇలాంటి క్వశ్చన్సే, చిన్న లాజిక్ ఉన్న క్వశ్చన్స్ ఇస్తాడు. మనం కొంచెం బ్రెయిన్ పెడితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకోసం నేను డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఆల్ ది బెస్ట్.